నేను ఖాళీగా ఉన్నా, పిలిస్తే ఏ పార్టీలోకైనా వెళ్తా, రాష్ట్రంలో మత మార్పులు జరగట్లేదు అని జయసుధ గారు అంటున్నారు. ఒకసారి వీడియో చూడండి. చంద్రబాబు గారు తిరుపతిలో దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులు కట్టిస్తారట. టీటీడీ తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఎవడబ్బా సొమ్మని టీటీడీ ఆలయాలు దళిత వాడల్లో నిర్మిస్తారు అని చెప్పి షర్మిల గారు క్వశ్చన్ చేస్తున్నారు. తర్వాత దానిపై ఆవిడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదని చెప్పి కూడా ఆవిడ క్లియర్ చేశారు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే తాజాగా విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిళ్లు చేస్తున్నారని, గత 2 దశాబ్దాలుగా ఇది జరుగుతుంది అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం కమిటీ వేయాలి, విచారణ చేయాలి అంటున్నారు. గత 5 ఏళ్లు అధికార పార్టీలో ఒక వెలుగు వెలిగిన మీరు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? రామతీర్థంలో రాముడు తల నరికినప్పుడు ఎందుకు స్పందించలేదు? అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు ఎందుకు స్పందించలేదు? కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైనప్పుడు ఎందుకు స్పందించలేదు? తిరుమలలో లడ్డు కల్తీ జరుగుతున్న టైంలో ఎందుకు స్పందించలేదు? పరకామణిలో దొంగతనం జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదు? గత 5 ఏళ్లు మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు స్పందించడం వెనుక అర్థం ఏంటి? ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా స్పందించారు అంటే మీ రాజకీయ ఆలోచనల్లో వచ్చిన మార్పా, లేక లిక్కర్ స్కామ్ లో క్లూ ఇచ్చినట్టు మత మార్పిళ్ల అంశంలో కూడా క్లూ ఇస్తున్నారా?